10,000 మంది కూలిపోయినా, 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా అపాయమురనే రాదు, నా గుడారము సమీపించదు. అపాయమురనే రాదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. నీకే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా.
సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా హల్లెలూయా కూడా బలవంతుడా పరిశుద్ధుడా క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరావోయ్ నీవు కదలిరా కదలిరావోయ్ నీవు కదలిరా కదలిరావోయ్ నీవు కదలిరా కదలిరావోయ్ నీవు కదలిరా గలరీ మనుషుల పట్టు జాలరి ఆత్మల కాయు కాపరి అమృతమందించే ఆచారి యేసుకై జీవించే పూజారి యేసుకై జీవించే పూజారి ఓ క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరావోయ్ నీవు కదలిరా కదలిరావోయ్ నీవు కదలిరా కదలిరావోయ్ నీవు కదలిరా కదలిరావోయ్ నీవు కదలిరా సిలువే నీ స్థావరము శ్రమలే నీ సైన్యము సిలువే నీ స్థావరము శ్రమలే నీ సైన్యము సహనమిని ధైర్యము సాక్ష్యమిని విజయం సహనమిని ధైర్యము సాక్ష్యమిని విజయం ఓ క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరావోయ్ నీవు కదలిరా కదలిరావోయ్ నీవు కదలిరా కదలిరావోయ్ నీవు కదలిరా కదలిరా కదలిరావోయ్ నీవు కదలిరా మూడవ చరణం సత్యమే నీ గమ్యము సమర్పణే నీ శీలము సత్యమే నీ గమ్యము సమర్పణే నీ శీలము చేసే నీ కార్యక్రమం ప్రేమే నీ పరాక్రమం చేసే నీ కార్యక్రమం ప్రేమే నీ పరాక్రమం క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరావోయ్ నీవు కదలిరా కదలిరావోయ్ నీవు కదలిరా కదలిరావోయ్ నీవు కదలిరా కదలిరావోయ్ నీవు కదలిరా దేశంలో విదేశంలో గ్రామంలో కుగ్రామంలో దేశంలో విదేశంలో
దేశంలో అడవులలో కొండలలో పని ఎంతో ఫలమెంతో అడవులలో కొండలలో పని ఎంతో ఫలమెంతో క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా ఓ క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరా ఓయ్ నీవు కదలిరా కదలిరా ఓయ్ నీవు కదలిరా కదలిరా ఓయ్ నీవు కదలిరా కదలిరా ఓయ్ నీవు కదలిరా సిద్ధాంతపు కట్టు దొరికిరా సాకులనే మెట్టులు దిగిరా సిద్ధాంతపు కట్టు దొరికిరా సాకులనే మెట్టులు దిగిరా దీనుడకడు ధన్యుడా విధేయుడా జేయుడా దీనుడకడు ధన్యుడా విధేయుడా జేయుడా ఓ క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా ఓ క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరా ఓయ్ నీవు కదలిరా 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 ఓయ్ నీవు కదలిరా కదలిరా ఓయ్ నీవు కదలిరా 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 ఓయ్ నీవు కదలిరా జాలరీ మనుషుల పట్టు జాలరీ ఆత్మల కాయు కాపరి అమృతమందించే ఆచారి యేసుకై జీవించే పూజారి యేసుకై జీవించే పూజారి ఓ క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా ఓ క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరా ఓయ్ నీవు కదలిరా 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 ఓయ్ నీవు కదలిరా కదలిరా ఓయ్ నీవు కదలిరా 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 ఓయ్ నీవు కదలిరా ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మీ ఘనమైన శ్రేష్టమైన అయా నామానికి లెక్కించలేని కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవనాయన. అయా నాయన మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. గత నెలంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి ప్రభా 11వ నెలలోనైనా 8వ తారీఖు వరకు నైనా క్షేమాన్ని ఇచ్చిన ఆయన నడిపించిన నీ మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను స్వామి. ఇప్పటి వరకు నాయన మీరు పాటల ద్వారా నాయన మీరు మహిమ తెచ్చుకున్నందుకై మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. రావాల్సిన ప్రతి బిడ్డను బట్టి నాయన మీకు వందనాలు చెల్లించి త్వరపడి వచ్చుటకు నాయన సహాయం దయచిమిడుచున్నాం దేవా. ఆయా ఈ 2 దినాలు నాయన ఉద్యోగ కూడుకలను బట్టి నాయన మీకు మీ సన్నిధిలో నాయన మీరు ప్రార్థించినప్పుడు ప్రభా మీరు ఇచ్చిన మంచి వాతావరణం బట్టి కూడా మీకు వందనాస్తులు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. యేసయ్య మీకే స్తుతి స్తోత్రాలు నాయన. వాక్యం చెప్తున్న బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, వాళ్ళ పరిచర్యను దీవించండి, వాళ్ళ కుటుంబాన్ని. మరి నేటి ఉచికుడుకు ఆరాధనలకు వాక్య సందేశాన్ని అందించడానికి డాక్టర్ కండే సుదర్శన్ అయ్య గారిని మరి సంప్రదించినప్పుడు అయ్యగారు సంతోషంగా ఒప్పుకున్నారు. మరి ఈ దినం మన మధ్యలోకి రావడం మనకు ఎంతో సంతోషకరం. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. తండ్రి అయిన దేవుడు తన ద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి ఈవిగా అనుగ్రహించాడు. మరి ఆయన మానవులందరి కొరకై సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. దానికి సంబంధించిన వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం. 10వ అధ్యాయంలో 11వ వచనం చదువుదాం.
చాలండి. ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకు. ప్రేంగల పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ యొక్క ఆకుతోట గ్రామములో మరి మీరు ఏర్పాటు చేసుకున్న మీ దాసుడు సోదరుడు చిరంజీవి, తన భార్య, కుమార్తె, కుటుంబము, వారి అన్న కూడా కలిసి ఇక్కడ పరిచర్య చేయటానికి మీరు సహాయపడుతున్నారు. అందుకొరకై మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ఈ పరిచర్య ద్వారా ఇక్కడ ఒక మందిరము, మంచి వసతులతో కూడిన ఆరాధన మందిరాన్ని, స్తుతి మందిరాన్ని ఇచ్చారు. మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. పిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు కూడా మరి మీ వాక్యాన్ని వినటానికి వచ్చారు. చక్కగా ఆరాధన చేశారు. మీ నామం గణపరచబడింది. ఇప్పుడు వాక్య పరిచర్య కొరకై మీరు మాకు సహాయం చేయండి. వచ్చిన వారందరూ అర్థం చేసుకునే రీతిలో మీరే మీ ఆత్మ ద్వారా బోధించండి. నీ దాసునైన నన్ను మీరు కనికరించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మా ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. చెప్పండి. ఇంతకుముందు ఒకసారి మేము ఇక్కడ సువార్త చేసుకుంటా వచ్చి మరి మీ మందిరాల్లో వాక్యం చెప్పి వెళ్ళాం. గుర్తుందో లేదు మీకు. మరి ఈ సమయంలో ఈ 2 దినాలు మీరు ఉజ్జీవ కూడికలు కలిగి ఉండాలని, దానికి వాక్య పరిచర్య కొరకై సహోదరుడు చిరంజీవి, ఆయన భార్య ఇద్దరు వచ్చి ఆహ్వానించారు. నేను వెంటనే సరేనయ్యా వస్తాను అని చెప్పాను. ఎందుకంటే వారి యొక్క కుటుంబం నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. మేము రామిరెడ్డిపేట, మూలాపేటలో పరిచయం చేసేటప్పుడు మొట్టమొదట కర్మేలు సంఘం అక్కడ ఏర్పడింది. అప్పుడు మన చిరంజీవి యొక్క తండ్రి, వాళ్ళ నానమ్మ, చిరంజీవి నానమ్మ వాళ్ళు మా దగ్గరికి వచ్చేవారు ఆరాధనకి. మరి వారి పిల్లలు ఇలాగ సేవ చేస్తున్నారంటే మరి తప్పనిసరిగా మేము ఆ సేవలో సహకరించాలని ఆశ మాకుంది. కానీ గమనించండి, ఈనాడు ప్రతి క్రైస్తవుడు, స్త్రీ అయినా పురుషుడైనా, ప్రభు సేవలో ఉండాలని దేవుని యొక్క చిత్తం. అది దేవుని చిత్తం. కాబట్టి ఈ ఉజ్జీవ కూడికల ద్వారానైనా మీరు అట్టి పురుకొల్పు పొంది ప్రభు సేవలో సహకరిస్తూ మీరు చేస్తూ ఉండాలని మేము ఆశిస్తున్నాం. మరి ఈ దినం మన యొక్క అంశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు 10వ అధ్యాయము యోహాను సువార్తలో 11వ వచనములో, నేను గొర్రెల మంచి కాపరిని. గొర్రెల మంచి కాపరి. మరి ఈ మంచి కాపరిని గురించి నేర్చుకోవటానికి బైబిల్లో 3 లేఖన భాగాలు మీరు ఇంటికి వెళ్ళి చదవండి. మరి మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టుననుంది. దీన్ని ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే యెషయా గ్రంథములో 53వ అధ్యాయాన్ని మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఆ తర్వాత దావీదు కీర్తన 23లో
దావీదన్నాడు, యెహోవా నా కాపరి అన్నాడు. ఇక్కడ యేసు ప్రభు అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. మరి ఈ 3 లేఖన భాగాలు చదివితే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. సరే, మంచి కాపరి గురించి కొన్ని మాటలు. యేసుప్రభు అన్నాడు, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. గొర్రెలంటే మామూలు గొర్రెలు కాదు. ఆత్మీయంగా మానవుల్ని గొర్రెలతో పోల్చబడింది. ఎందుకంటే యెషయా 53లో చెప్పబడింది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. మనల్ని గొర్రెలుగా ఎందుకు పోల్చాడంటే, గొర్రెల్లాగా త్రోవ తప్పిపోయిన. గొర్రె అనేది మరి వివేకము జ్ఞానము లేని జంతువు. అది అందుకొని తెలివి లేని వాళ్ళని అంటారు, ఏమరా గొర్రెలాగా ఉన్నావు నీవు అంటారు. కాబట్టి ఈనాడు మానవులు త్రోవ తప్పాడు గొర్రె వలె. ఈ త్రోవ తప్పిన మానవులకు మరి ఎలాగ గొర్రెలకు కాపరి అవసరమో అలాగా మానవులకు కూడా కాపరి అవసరమయ్యాడు. త్రోవలోకి తీసుకురావటానికి అవసరమయ్యాడు. త్రోవ తప్పటం అంటే ఏంది? దేవుని మార్గములో నుండి ప్రక్కకి వెళ్ళిపోవటం. అది రాయబడింది, ప్రతివాడు తన మరి మార్గం గుండా వెళ్ళిపోయాడు. ప్రతివాడు, అందరూ ఒకే రీతిలో వెళ్ళలేదు. ఒకడు పాపం చేసి త్రోవ తప్పిపోయాడు. ఇంకొకడు మతాన్ని మరి నమ్మి త్రోవ తప్పిపోయాడు. ఇంకొకడు నాస్తికుడు అయిపోయి దేవుడు లేడని చెప్పి త్రోవ తప్పిపోయాడు. ఇలాగా పలు విధాలుగా మానవులు త్రోవ తప్పారు. మరి భారతదేశంలో అయితే మరి మానవులు మరి సృష్టికర్తను కాకుండా సృష్టమును పూజించిన త్రోవ తప్పిన పరిస్థితి ఉంది. భారతదేశంలో ఎక్కువ మంది కనబడే సృష్టాన్ని పూజిస్తారు. సృష్టం అంటే సృష్టించబడింది. ఉదాహరణకి సూర్యుని దేవుడు సృష్టించాడు, జంతువులను దేవుడు సృష్టించాడు. మరి సృష్టించిన దేవుని ఆరాధించకుండా దృశ్యంగా సృష్టించబడిన వాటికి మొక్కటం అనేది దారి తప్పి వెళ్ళటమై. సూర్యుడు యెహోవా దేవునికి, యేసు ప్రభువుకి చాలా నమ్మకమైన దాసుడు. ఎందుకంటే ఈ లోకమునకు వెలిగీయటానికి దేవుడు సూర్యుని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే సూర్యుని వెలుగు కాదు అది. దేవుడు వెలుగు కమ్మన్నాడు. వెలుగును సృష్టించింది దేవుడు. ఆ వెలుగును సూర్యునికి ఇచ్చాడు, చంద్రునికి ఇచ్చాడు. అనగా ఆ బాధ్యత. అందుకొని ప్రకటన 21లో రాయబడింది, నూతన యెరూషలేములో ఇక సూర్యుడు లేడు. అనగా బైబిల్లో ఆదికాండము మొదటి 3 వచనాల్లో సూర్యుడు లేకుండానే వెలుగు, 4వ వచనములో ఆ వెలుగును సూర్యునికి ఇచ్చాడు. అర్థమైందా? సూర్యుడు లేకముందు వెలుగుంది బైబిల్లో మొదటలో. 21వ అధ్యాయంలో మరి నూతన యెరూషలేము దిగొచ్చింది పైనుండి. ఆ పట్టణానికి సూర్యుడు అక్కరలేదు. సూర్యుడు లేనటువంటి వెలుగు. అనగా మొదటలో సూర్యుడు లేడు, సూర్యుని వెలుగు లేదు. తర్వాత సూర్యుడు ఉండడు. మరెవరు? యేసు ప్రభువే దానికి దీపం. ఆయన మహిమ దానికి వెలుగని
ప్రకటన 21లో చెప్పబడింది. మరి ఈ యొక్క సత్యాన్ని బైబిలే బోధిస్తుంది. ఇప్పుడు లోకానికి చెప్పాలి కదా మనం, అయ్యా అది కాదు, సూర్యుడు దేవుని దాసుడు, సూర్యుడు దేవుని దాసుడు, దేవుని దాసులకు కూడా లోబడేవాడు. ఉదాహరణగా యెహోషువ ప్రార్థన చేశాడు, సూర్యుడా నీవు మరి అయ్యోను లోయలో నిలబడిపో, మరి అస్తమించుటకు తొందరపడొద్దు అన్నాడు. సూర్యుడు లోబడ్డాడు. ఎందుకంటే దేవుని ప్రజలు ఆ యొక్క మరి యుద్ధములో సంపూర్ణ విజయం పొందాల. ఆ విజయం పొందేంత వరకు అస్తమించకూడదు. సూర్యుడు లోబడ్డాడు. ఎందుకు చెప్తున్నా నేను, మానవులు ఎలాగ తప్పిపోయినారో చూడండి. భారతదేశంలో సృష్టమును పూజిస్తున్నారు, సృష్టికర్తను ఆరాధించాల. అందుకనే ప్రసంగి మరి 10వ అధ్యాయంలో చెప్పబడింది, 11వ అధ్యాయంలో చివరి అధ్యాయంలో, బాల్య దినములందే నీవు సృష్టికర్తను ఎరగాల. బాల్య దినములందే. కనుక ఈనాడు భారతదేశంలో నివసించే మానవులకు అపాయకరమైన పరిస్థితులు ఉన్నాయి. పిల్లలు మరి దేవుని మార్గం నుంచి తప్పిపోయే పరిస్థితులు ఉన్నాయి. దాని కొరకే మనం ఎంత జాగ్రత్త తీసుకోవాలంటే, మనము మన పిల్లలము మరి బాల్య దినములందే సృష్టికర్తను పిల్లలకు మనం నేర్పించాల. కాబట్టి మరి ఈనాడు గొర్రెలు అనే దాని గురించి నేను చెప్పాను. మీరు గొర్రెల వలె మనము దేవుని నుండి, దేవుని మార్గాల్లో నుండి మరి తెలియక అవివేకంగా దారి తప్పిపోయినాం. అందరూ తమ సొంత దారిలో వెళ్ళారు. వాక్యం చెప్తుంది, ఆ దారి అంతము నరకము, అగ్నిగుండము అని చెప్తుంది. అంటే దేవుని మార్గములో త్రోవల్లో నుండి తప్పిపోయిన వాడిని వదిలేస్తే వాడు అలాగా ఆ త్రోవలో వెళ్ళి ఎక్కడికి వెళ్తాడు? దేవుని శిక్ష, నరకము. ఆ త్రోవ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి దారి తీస్తుంది? చెప్పండి. అగ్నిగుండము, నరకము, దాని అంతం అది. అయితే దేవుడు ప్రేమ కలిగిన వాడై తన కుమారుని పంపి దారి తప్పిన వారిని తిరిగి తన దారిలోకి తీసుకురావాల. మరి తీసుకురావాలంటే మొదటిది ఏం చేయాల్సి వచ్చింది? మొదటిది ప్రాణం పెట్టాల్సి వచ్చింది. మంచి కాపరి గొర్రెలకు ప్రాణం పెట్టను. ప్రాణం ఎందుకు పెట్టాలా? ప్రాణం ఎందుకు పెట్టాలా? గొర్రెలను దారిలోకి తీసుకొచ్చేయచ్చు కదా. ఎందుకంటే దేవుని యొక్క ధర్మశాస్త్రము ఏం బోధిస్తుందంటే, పాపమునకు ప్రాయశ్చిత్తము జరిగితేనే పాప పరిహారము, పాప విమోచన. అందుకని రోమిలు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 3-4 వచనాలు ఏముందంటే, దేవుడు పాప పరిహారము నిమిత్తము తన సొంత కుమారుని శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించనుంది. అర్థమైందా? ఆయన పాపం కాదది. ఆ మాటను 2 కొరింథీ 5వ అధ్యాయము మరి చివరిలో రాయబడింది. ఆయన మన దోషములను మన మీద మోపలేదు, కానీ పాపమెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేశాను. ఎవరాయనా? యేసుక్రీస్తు ప్రభు. ఏంటా పాపము? మన దోష శిక్ష ఆయన మీద పడింది. ఇది అర్థం చేసుకోండి. ఎందుకు యేసు ప్రభు సిలువలో మరి ప్రాణం పెట్టాలా? ఎందుకంటే పాప శిక్షను తను భరించాల. ఆ శిక్ష మనం భరించాల. మన శిక్ష
మనం పాపం చేసింది. నీవు నేను దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే ఆ శిక్షను ఆయనే భరించాడు. దాని ద్వారా ఏం జరిగిందమ్మా? మన పాపమునకు పరిహారం దొరికింది. అలాగే 1 యోహాను 3:4 ప్రకారము పాపమునకు ప్రాయశ్చిత్తం జరిగింది. పాపానికి ప్రాయశ్చిత్తం జరిగింది. ఈ 2 పదాలు మీరు గుర్తుపెట్టుకోవాలా. మొదటిది రోమా పత్రిక 8:3-4 పాప పరిహారము, ఇంగ్లీష్లో రెమిషన్ ఆఫ్ సిన్ అనుంది. 1 యోహాను 4:10 ఏముందంటే పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. పాప ప్రాయశ్చిత్తము, ఇంగ్లీష్లో అటోన్మెంట్. ఈ 2 పదాలు గుర్తుపెట్టుకుంటారా మీరు? మొదటిది ఏంది? పాప పరిహారం. ఎక్కడుందా మాట? రోమిలు రాసిన పత్రిక 8 వచనం చెప్పండి. 8వ అధ్యాయంలో నేనే చెప్తాలేండి. వచనం ఎక్కడుందంటే ఆ మాట పాప పరిహారము నిమిత్తము అనే మాట 3-4 కలిసి ఉంది. కానీ చెప్తారు, నాతో పలుకుతారు 2 మాటలు. పాప పరిహారము చెప్పండి, పాప ప్రాయశ్చిత్తము. ప్రాయశ్చిత్తం అంటే చేసిన దోషానికి పాపానికి శిక్ష. అది పొందేదానికి దేవుడు తన కుమారుని పంపాడు. ఏమ్మా వింటున్నావా? ఇవి ప్రాథమిక పాఠాలు. ఎవరో నిన్ను అడిగాడు అనుకోరు, ఎందుకయ్యా యేసు ప్రభు, చాలామంది అంటారు యేసు ప్రభుని అన్యాయంగా సిలువేశారు. అన్యాయం కాదది, దేవుడే జరిగించాడు. దేని కొరకు? పాపానికి శిక్ష జరిగితేనే మరి పాప విమోచన క్షమాపణ ఉంది. మరి ఎందుకు యేసు ప్రభువు నమ్మితేనే ఎందుకు క్షమాపణ ఉంది? చాలామంది ప్రశ్న అడుగుతారు. నేనే మార్గము, నేనే సత్యం అని చెప్తారు. ఏమి మరి వేరే వాళ్ళు లేరా? దేవతలు లేరా? దేవుళ్ళు లేరా? అమ్మా వినండి, దానికి జవాబేంది? జవాబేందంటే ఆయన ఒక్కడే. భూమి పుట్టింది మొదలుకొని ఇంతవరకు పాపము కొరకై ప్రాయశ్చిత్తంగా ప్రాణం పెట్టింది ఆయన ఒక్కడే. బైబిల్లో ఉంది. ఒకవేళ మీ దేవతలు దేవుళ్ళు ప్రాణం పెట్టుంటే మీ గ్రంథాల్లో ఎందుకు రాసుకోలేదు? వాళ్ళు పెట్టలేదు కనుక అది వాళ్ళ గ్రంథాల్లో లేదు. వాళ్ళు యుద్ధాలు చేశారు. అర్థమైందా? యేసు ప్రభు పాపమునకు ప్రాయశ్చిత్తంగా ప్రాణం పెట్టాడు. రెండవది పరిహారము, పాపము పరిహారం, రెమిషన్ ఆఫ్ సిన్. దానికి ఏం చేశాడని బైబిల్ చెప్తుంది. దేవుడు తన కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. తద్వారా ఏం జరిగింది? పాప పరిహారము ఏందది? ఇప్పుడు మరి ఆ శిలువ రక్తము ద్వారా మన పాపములకు క్షమాపణ దొరికింది. ఆ మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6 ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 మరి 6 ఉంది. ఏముంది అక్కడ? క్షమించి 7 ఉందండి. 2వ లైన్లో ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ. రక్తము వలన విమోచన అంటే అర్థమేంటి? అనగా అక్కడే వివరణ ఇచ్చారు. విమోచన అంటే అర్థమైందమ్మా?
అట్లా చదువు అక్కడ. అనగా మన అపరాధములకు క్షమాపణ. అర్థమైందా? కాబట్టి పాప పరిహారము, పాప ప్రాయశ్చిత్తము, తద్వారా పాప క్షమాపణ. ఆ పాప క్షమాపణ ద్వారా కలిగేది పాప విమోచన. పాప విమోచన అంటే కట్టబడింది, బంధించబడింది, విప్పబడుట. అంటే ఏంటది? మానవుడు పాప బంధకములో ఉన్నాడు. యేసు ప్రభు చెప్పాడు, తనను నమ్మిన యూదులతో చెప్పాడు ఆ మాట. యోహాను సువార్త 8వ అధ్యాయములో పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని యేసు ప్రభు చెప్పాడు. చదువుదాం ఆ మాట కూడా. మరి యోహాను సువార్త 8వ అధ్యాయములో ఉన్న ఆ మాట ఏముంది? పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. 8వ అధ్యాయములో ఉంది 34లో పాపము చేయు ప్రతివాడు. కాబట్టి దాసుడు బానిస అయిపోయాడు. ఆ బానిస నుంచి విడిపించబడటమే విమోచన. కాబట్టి ఎన్ని మాటలు ఇప్పుడు నేర్చుకున్నాం? పాప ప్రాయశ్చిత్తము, పాప పరిహారము, పాప క్షమాపణ, పాప విమోచన. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ పాప విమోచన మీరు పొందారా? దాని కొరకే ప్రభు ప్రాణం పెట్టాడమ్మా. ఎంతకాలం మీరు పాప విమోచన క్షమాపణ పొందకుండానే ఉంటారు? కాబట్టి మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. దేనికి ప్రాణం పెట్టాడు? గొర్రెలు తమ సొంత మార్గములో వెళ్ళి ఆ మార్గము అంతములో నరకము వెళ్ళిపోతున్నారు కాబట్టి వారిని ఆ శిక్ష నుండి తప్పించేదానికి ప్రాణం పెట్టాడు. మూడవది. రెండవది, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభు అన్నాడు 10వ వచనములో చివరి మాటలో, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితిని. యేసు ప్రభు గొర్రెల కాపరి. అమ్మా విన్నాయన కొంచెం ఆసక్తితో విను, ఏదో అయిష్టంగా వినబాకండి. జీవము కలగాల, సమృద్ధి అయిన జీవము పొందాలని యేసు ప్రభు వచ్చాడు. నేను గొర్రెల కాపరిని. గొర్రెలకు అనగా దారి నుంచి తప్పించబడ్డాం, శిక్ష నుండి తప్పించబడ్డాం. ఆయన ప్రాయశ్చిత్తము ప్రాణము ద్వారా ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? మనకు జీవమును సమృద్ధిగా ఇవ్వాలని కోరుతున్నాడు. మరి ఇక్కడ ఒక మాట నేర్చుకోవాలా. జీవం అనేది మరి వాక్య ప్రకారము ఈ రక్తమాంసముల శరీరములో జీవించే జీవము, శరీరమును విడిచిపెట్టి జీవించే జీవము. పౌలు అంటాడు ఆ మాట 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 7వ వచనములో పౌలు అంటాడు, 5:7లో పౌలు అంటాడు, ఈ దేహముతో నివసించు కాలం, దేహముతో నివసించే జీవితము, దేహముతో నివసించి, ఇప్పుడు మనందరం ఉన్నాం, ఈ దేహముతో మనం నివసిస్తున్నాం. బైబిల్ చెప్తుంది దేహమును విడిచిపెట్టి 8వ వచనములో ప్రభువునద్ద నివసిస్తాం. అలాగే మరి తిమోతికి రాస్తూ 3 తిమోతి 4వ అధ్యాయములో ఈ విషయాన్ని మరొక రీతిగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇప్పటి జీవమునకును రాబో జీవమునకును అనే మాట అక్కడ వాడాడు.
4వ అధ్యాయము, తిమోతి 4వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో 8వ వచనంలో 8వ వచనంలో చివరి మాట, ఇప్పటి జీవము రాబో జీవము. ఉందా? 2 మాటలు ఉన్నాయా? ఇప్పటి జీవము అనగా మానవుని యొక్క జీవనం అనేది జంతు జీవనం లాంటిది కాదు. శాస్త్రం ఏం చెప్తుందంటే, జీవశాస్త్రము, బయాలజీ, జీవము 3 రకాలు: వృక్ష జీవము, జంతు జీవము, మానవుని జీవము. వృక్ష జీవం వేరు, జంతు జీవం వేరు. ఎందుకంటే వారికి ఆత్మ లేదు. మానవుని జీవం అంటే వృక్షాలు చనిపోతే ఆ వృక్షము యొక్క జీవము అంతటితో అంతమైపోద్ది. జంతువు చచ్చిపోతే అంతటితో తన జీవం అంతమైపోద్ది. అయితే మానవుడు చనిపోతే మరి జీవము అంతం కాదు. అంటే బైబిల్ ప్రకారము మరణము తర్వాత మానవుడు జీవిస్తాడు. అమ్మాయి విన్నాయన, మరణము తర్వాత మానవుడు జీవిస్తాడు. ఇది బైబిలే చెప్పేది, ఏ మతంలో లేదు. మిగతా వాళ్ళు సస్తే తక్కడో బిక్కడో, సస్తే గాల్లో కలిసిపోయిన ఒకటంటే, సస్తే మట్టిలో కలిసిపోయినాడు ఒకటంటే, బైబిల్ చెప్తుంది మానవుడు చనిపోయిన తర్వాత ఏముంది అనేది బైబిల్ ఒకటి చెప్పేది. అందుకొని బైబిల్ మానవుణ్ణి భక్తిలో తీసుకొస్తుంది, ఇష్టానుసారమైన జీవితం నుండి మళ్ళిస్తుంది. ఎందుకు? తర్వాత జీవం ఉంది. ఇది మరణంతో అయిపోయేది కాదు. ప్రస్తుత జీవము కొంతకాలమే. బైబిల్ చెప్తుంది 90వ కీర్తనలో మోషే రాశాడు, మరి ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అయితే శరీరమును విడిచిపెట్టిన తర్వాత ఉండే జీవం ఎంతకాలమో తెలుసా? సదాకాలము అని మరి 2వ తెస్సలోనికైలు 4:17లో సదాకాలం అని ఉంది. మరి ప్రకటన 20వ అధ్యాయం 4వ వచనములో మరి 1000 సంవత్సరాలు భూలోకంలో రాజ్యం చేస్తారని ఉంది. అర్థమవుతుందా? అనగా మానవునికి మరణము తర్వాత దేవుడు ఏర్పాటు చేసిన మరి విషయాలు ఎన్నో ఉన్నాయి. బైబిల్ ఒకటే చెప్తుంది, మరి ఇతర గ్రంథాలు, ఇతర మతాలు చెప్పవు. అర్థమైందా? అందుకొని మరి బైబిల్లో లూకాసు వార్త 12లో ఆ యొక్క ధనవంతుడు, బుద్ధిహీనుడు అయిన ధనవంతుడు అన్నాడు, తినము, త్రాగము, సంతోషించము. అర్థమైందా? నరకములో ధనవంతుడిని అబ్రహాం అన్నాడు, నీ జీవిత కాలములో నీకు ఇష్టమైన సుఖాన్ని అనుభవించావు కాబట్టి నరకములో ఉన్నావు. అర్థమైందమ్మా? కాబట్టి మరి మరణము తర్వాత ఏముంది? జీవం ఉంది. మార్తతో యేసు ప్రభు చెప్పిన మాట అదే, నేను పునరుద్ధానమును జీవమునైనాను, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ఉంది, బ్రతుకును. గుర్తుపెట్టుకోండి మీరందరూ. సరే, దానికి మరలా వస్తాం. అదే నిత్య జీవం. అందుకని యేసు ప్రభు చెప్పాడు, చదవండి యోహాను సువార్త మరి 10వ అధ్యాయములో 25వ వచనములో, నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను. కాబట్టి యేసు ప్రభు జీవములో సమృద్ధినిస్తాడంట, జీవములో సమృద్ధైన జీవాన్ని ఇస్తాడంట. ఆ తర్వాత అంతా తలూపేవాళ్ళే మీరు. నిత్య జీవాన్ని ఇస్తాడంట. చెప్పండి, జీవము. చెప్పమ్మా, జీవము, నిత్య జీవము యేసు ప్రభు ఇచ్చేది. జీవమును సమృద్ధిగా అని ఈ జీవితంలో, ఈ రక్త మాంసాల శరీరాలు బ్రతికే ఈ జీవితంలో
సమృద్ధిగా మనం ఉండాలని ప్రభు కోరుతాడు. అందుకని దావీదన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు, నాకు సమృద్ధి ఉన్నది. అర్థమైందా? లేమంటే కొదువలు. దేవుని బిడ్డలు, యేసు ప్రభు తన పిల్లలకు మరి సర్వశక్తి కలిగిన దేవుడుగా ఏమీ లేమి చేయడు. నమ్ముతారా మాట? నమ్ముతారా? మీకు లేముంటే ఏదో పొరపాటు ఉంది. ఎందుకో నువ్వు అది పొందలేకపోతున్నావు. కాపరిగా ఆయన నీ జీవితంలో ఉంచుకుంటే లేమనేది లేదండి. యేసుప్రభు అన్నాడు, సమృద్ధి అయిన జీవం అనగా ఈ జీవంలో సమృద్ధి. ఏ విషయంలో? 7 విషయాల్లో సమృద్ధి. మొదటిది ఆహారము. ఈ దినాల్లో ఆహారం అనేది అవసరము. దాని కొరకే మనం ప్రయాసపడుతున్నాం. మరి దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు మీకు ఆహారమునిచ్చును అని రాయబడింది. చూడమాట లూకా సువార్త 8వ అధ్యాయం 12వ అధ్యాయంలో, లూకా సువార్త 12వ అధ్యాయంలో రాయబడింది. మరి 24వ వచనములో దేవుడు చివరి మాట, వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే మరి శ్రేష్ఠులు కాబట్టి మరి దేవుడు మీకు ఆహారమునిచ్చును. మరి రెండవది 28లో వస్త్రములించును. మరి ఆహార విషయంలో ప్రభు చెప్పాడు, ఏమి తిందుమా 29లో, మీరు విచారించవద్దు. ఎందుకు? 30లో, మీకు కావలసినవని తండ్రికి తెలియను. నీకు ఆహారం అవసరమని తండ్రికి తెలియను, ఆయన నీకు ఇస్తాడు. 2 వస్త్రములను ఇచ్చును. నీకు వస్త్రములు కావాలని దేవుడు తెలుసు. వాక్యం చెప్తుంది, అది ఇస్తాడు దేవుడు. అది నీవు పొందేదానికి, కొనుక్కునేదానికి దేవుడు తగిన ఏర్పాటు సమృద్ధి చేస్తాడు, వస్త్రాలు ఇస్తాడు. 3వది ఆరోగ్యం ఇస్తానని చెప్పాడు. చదవండి, ఇర్మియా 33వ అధ్యాయములో ఆ మాట ఉంది. ఇర్మియా 33:6లో, దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా ఇస్తున్నా, నేను ఆరోగ్యం ఇస్తా. ఈనాడు చాలామంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. మరి ఆ వ్యాధి చేత వారు బాధలో ఉన్నారు. అవునా? చాలామంది వ్యాధిలో ఉన్నారు, వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు. వాగ్దానం ఏంటి? నేను ఆరోగ్యమును ఇస్తాను. అదే మాట నిర్గమకాండము 15:26లో, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, స్వస్థపరిచేవాడు ఆయన. మరి స్వస్థపరిచే యెహోవా నీకు కాపరిగా ఉంటే నువ్వెందుకు అనారోగ్యంగా ఉన్నావు? ఎందుకు నీకు రోగాలు ఉండటానికి లేదు? ఎందుకు? దేవుడు నీకు సమృద్ధైన ఆరోగ్యాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. మరి ఆ వాగ్దానం నెరవేరాలంటే నీవు నీ జీవితాన్ని అలాగా ప్రభువులో కట్టుకోవాలా. అర్థమవుతుందా? ఆరోగ్యం ఇస్తా, మొదట ఏమిస్తా? ఆహారం ఇస్తా. తర్వాత ఏమిస్తా? వస్త్రాలు ఇస్తా. తర్వాత ఏమిస్తా? ఆరోగ్యం ఇస్తా. ఇంకో మాట, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనములో, జ్ఞానమునిస్తానన్నాడు. జ్ఞానమునిస్తా నేను. చదవండి, యాకోబు పత్రిక 1:5. ఎవరికైనా జ్ఞానము కొదువై ఉంటే దేవుని అడుగువలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడను. తీలాను బైబిల్ తీలే కదా? తీవా బైబిల్? ఎందుకు తెచ్చుకున్నావు బైబిల్ ఇక్కడికి? బైబిల్ తీయాలా. అర్థమైందా? అది ఉందా లేదా? జీవము కలిగిన వాక్యం అది. ఈ వాక్యాన్ని నువ్వు నేర్చుకోవాలా. జ్ఞానం ఇస్తాను. ఇది నన్ను పిల్లలు, తల్లిదండ్రులు పిల్లల్ని బాగా చదివించాలా, మంచి జ్ఞానవంతులు చేయాలని ప్రతి తల్లిదండ్రులు ఆశపడతారు. పేదవారు కూడా మంచి స్కూల్లో
చదివించాలని కోరుతారు. కొన్నిసార్లు వారు చదవకపోతే ఆ ప్రేమను బట్టి వారిని బాగా కొడతారు కూడా. చదవకపోతే కొట్టరా? కొట్టేది కోపమా అంటే ద్వేషంతోనే కాదు, ప్రేమ. వాడు చదవాలా, మంచి మార్కులు రావాలా, మంచి ఈనాడు జ్ఞానం. ఇంటర్మీడియట్లో కోచింగ్ సెంటర్ వాళ్ళు మొదటి 10 ర్యాంకులు వచ్చిన వాళ్ళ పేర్లు, ఫోటోలు పేపర్లు ఇస్తారు. అవునా? ఏమి తెలీదా మీకు? మరి చెప్పరే, పేపర్లు వేస్తారా? మరి ఆ 10 ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఒక్కడైనా క్రైస్తవుడు పేరు ఉంటుందా? జాను, జోసఫు, మార్తా, మేరీ ఉన్నాయి పేర్లు? ఎందుకు లేవు? జ్ఞానం ఇచ్చేది ఎవడు? జ్ఞానమునిస్తాను, దేవుడు జ్ఞానమునిస్తాను. ఈనాడు నేను ప్రార్థన చేశాను. ఆ ఫోటోలు చూసి, ప్రభా, మరి అన్యులు మరి జ్ఞానాన్ని పొంది చేస్తున్నారు, మరి మేము మీ బిడ్డలు, మీ దాసులం, మా పిల్లలకి ఎందుకు ఇవ్వవు అని నేను అడిగాను. దేవుడు సవాల్తో రోషం కలిగిన వాడుగా నా మొదటి 2 కూతుర్లు పేపర్లో బండి ఫోటోలతో కూడా స్టేట్ ర్యాంకులు వచ్చినాయి. మెడికల్ కాలేజ్ అడ్మిషన్లో ఫోటోలు బండి ఈనాడు పేపర్లో రాశారు. దేవుడు జ్ఞానం ఇస్తాడు. నమ్ముతావా? దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. నీ పిల్లలు ప్రార్థన చేయి. నేను ప్రతిదినం నా బిడ్డల మీద చేయబెట్టి ప్రార్థన చేసేవాడిని. నేను ప్రార్థన చేసుకునేటప్పుడు నా పిల్లలు ఆడుకుంటా నా ఒళ్ళోకి వచ్చేవాళ్ళు, పడిపోయేవాళ్ళు. లాక్కొని వాళ్ళ చేతి మీద, తల మీద చేయబెట్టి ప్రార్థన చేసేవాడిని. నేర్చుకో. నీ బిడ్డలు, నువ్వు ప్రార్థనా పర్రాలు కావాలా? నీ పిల్లలకు నువ్వు ప్రార్థన చేయాలా? జ్ఞానం ఏమని అడగాల? అవునా? దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఇప్పుడు ఎన్ని చెప్పా? నోట్లోంచి మాట రావట్లే. మొదటే కూర్చున్నావు తల్లి. మొదటిది ఏమిస్తాను? ఆహారము. రెండవది వస్త్రాలు. మూడవది ఆరోగ్యము. నాలుగవది జ్ఞానము. అక్కడ కూర్చున్నాడు ఒక సహోదరుడు. నీకు దేవుడు ఆరోగ్యం ఇస్తారని వాక్యం చెప్తుంది. అబ్బాయి, నీవు లోబడు దేవునికి, నీ హృదయం ప్రభుకి, దేవుని గనపరచు, నీవు ఆరోగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నమ్ము. 4 అయినయా? 5వది దేవుడు చెప్పాడు, నీకు ఐశ్వర్యం ఇస్తా. ఏమిస్తా? ఐశ్వర్యం ఇస్తా. చదవండి. 1 రాజులు 3వ అధ్యాయములు ఉన్న మాట. 1 రాజులు 3వ అధ్యాయంలో సొలొమోను రాజు ప్రార్థన చేస్తే దేవుడు ఆ మాట చెప్పాడు. చదవండి. 13వ వచనంలో, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగపోయినా నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నా. దేన్ని? ఐశ్వర్యంనిస్తా, ఇంకా ఘనతను కూడా ఇస్తా. ఘనతనిస్తా. అమ్మా, ఏమి దేవుని బిడ్డలు ఐశ్వర్యవంతులు కారా? వాళ్ళేనా ధనవంతులు? ఏమా? దేవుడు ఇస్తాడు. ఎప్పుడు? సొలొమోను లాగా ప్రార్థన చేయి. సొలొమోను లాగా దేవుని పని చేయి. ఎప్పుడు ఇస్తానన్నాడు? సొలొమోను ఘనమైన దేవునికి ఘనమైన మందిరాన్ని కట్టాడు. తను కట్టిన మందిరములో వాక్యం చెప్తుంది, పెద్ద రాళ్ళు, ఆ వరుసలో ఒక పెద్ద రాయి, దాని మీద బంగారు రేకు, దాని మీద దేవదారు మురాను, ఇలాగ మార్చి కట్టాడంట. గోడల్లో బంగారు రేకు పెట్టాడంట. దేవుని మందిరాన్ని గణపరిచాడు. ఇది నాలో చాలామంది దేవుని మందిరాన్ని గణపరిచారు. దేవుని మందిరాన్ని ఎలా గణపరచాలా? మొట్టమొదటిది ప్రకటించిన సమయానికి దేవునింటికి రావాలా. 7 గంటలంటే 7 గంటలకు వచ్చి కూర్చోవాలా, గణపరచాలా. నా జీవితంలో నేను నెల్లూరులో 51 సంవత్సరాలుగా సేవ చేస్తున్నా. అంతకుముందు నేను గుంటూరులో పనిచేసేవాడిని. 74లో మరి కర్మేలు స్టార్ట్ చేసుకున్నా.
51 సంవత్సరం, 74, ఇది 2025, 51 సంవత్సరాలైంది ఆమె నా భార్య. మేమిద్దరం కలిసి దేవుని సేవ చేశాం, మందిరాలు కట్టాం. అర్థమైందా? ఏనాడు ఒక్క నిమిషం కూడా ఆలస్యంగా వెళ్ళలేదు. ఇది ఉదయకాలం మేము ఒక మీటింగ్కి వెళ్ళి ఇక్కడికి వచ్చాను నేను. ఆ మీటింగ్లో మా సంఘస్థుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మా దైవసేవకుడు పాస్టర్ గారు, ఇన్ని సంవత్సరాలు నేను ఆ మందిరానికి వెళ్తున్నా ఒక్క దినము కూడా, ఒక్క నిమిషం కూడా ఆలస్యంగా రాలేదండి. మాకంటే ముందొచ్చి కూర్చుంటాడండి. నేర్చుకో, దేవుని గణపరచు. సొలొమోను వలె దేవుడు నీకు ఇస్తాడు. చాలామంది విచ్చలవిడి దేవుని గణపరచరు, దేవుని మందిరాన్ని గణపరచరు. వచ్చి కూర్చున్నప్పుడు కూడా గణపరుస్తా కూర్చోరు, విచ్చలవిడిగా, భయం లేకుండా, ఇష్టానుసారం రావటం పోవటం. కొంతమంది యొక్క సెల్ ఫోన్, మొబైల్ వచ్చేసినాయి, మొబైల్ మాట్లాడతారు, తీసుకొని బయటికి పోతారు. ఎంత దేవుని అవమానపరుస్తున్నా. అలాంటి నీకు దేవుడు ఇస్తాడా? ఇవ్వడు. దేవుని గణపరచు, దేవుని గణపరచు. గణపరచడం అంటే దేవుని సన్నిధిని గణపరచు, దేవుని మందిరాన్ని గణపరచు, దేవుని సేవను గణపరచు, దేవుని సేవకులు గణపరచు. నేను కారులో వస్తూ ఉంటే ప్రతి 100 అడుగులకి ఒక పెద్ద వాల్ ఫ్లెక్సీ ఉంది. ఆ ఫ్లెక్సీ కింద 2 కూర్చొని ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను చెప్పను. భార్యాభర్తల వాళ్ళు. ఒక ఆయన నెల్లూరు ఎంపీ, ప్రక్కన ఆయన భార్య కోవూరు ఎమ్మెల్యే. ఆ పైన ఒక గురువు ఉన్నాడు. విఆర్ కాలేజీలో ఏదో కార్యక్రమం అంట. ఆ గురువు పాదాల కాడ వీళ్ళిద్దరు ఉన్నారు. నెల్లూరు అంతా అవే. మరి ఆ గురువు ఏం చేస్తాడు నీకు? మరి యేసు ప్రభు కాడని వాడు తగ్గించుకుంటున్నావా? పాదాల కాడ, ప్రభు పాదాల కాడ గణపరచు, దేవుని గణపరచు. కాబట్టి ఐశ్వర్యం ఇస్తా, ఇంకేమిస్తా? చదువు 13వ వచనంలో ఘనతనిస్తా, ఐశ్వర్యమును ఘనతను. ఎన్నోది ఇది? 5, 6 ఇది. చెప్పండి. మొదటిది ఆహారం ఇస్తా, 2 వస్త్రం ఇస్తా, 3 ఆరోగ్యం ఇస్తా, 4 జ్ఞానం ఇస్తా, 5 ఐశ్వర్యం ఇస్తా, 6 ఘనతనిస్తా. ఘనత అంటే ఉద్యోగము. ఇది 4 ఉద్యోగాలు రాట్లా చాలామందికి కదా. మొన్న క్రికెట్లో మరి జమీమా అనేటువంటి అమ్మాయి, మరి ఆమె వల్లనే ప్రపంచ కప్ భారతదేశం పొందింది. లేకపోతే మరి ఆ సెమీఫైనల్స్లో 7 పర్యాయాలు ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా వాడిని ఓడించేదానికి ఈ అమ్మాయి కారణమైంది. 3 వికెట్స్ పోయినాయి, స్కోర్ లేదు. వాళ్ళు 314, 16 చేస్తున్నారు. 4వ బ్యాటింగ్గా ఈ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి చాలా భక్తి కలిగింది. ఆ అమ్మాయి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నేను అక్కడ నిలబడ్డాను కానీ నా వల్ల కాలేదు. నా ప్రభువు నా ప్రక్క నిలిచాడు, నన్ను బలపరిచాడు. కాబట్టి నేను మరి అవుట్ కాకుండానే భారత క్రికెట్ సెమీఫైనల్స్ని ఆస్ట్రేలియా మీద గెలిపించగలిగాను. జీసస్ అన్నదామె. ఈ జీవితంలో గణపరుస్తున్నావా? యేసు ప్రభు గణపరుస్తాడు. దేవుడు నిన్ను గణపరుస్తాడు. నీ విద్యలో గణపరుస్తాడు, నీకు ఉద్యోగంలో గణపరుస్తాడు, నీ కుటుంబంలో గణపరుస్తాడు. కాబట్టి నేను ఇప్పటికీ 6 అయినాయి. 7వది చదువు. 7వది 14 చివరిలో నిన్ను దీర్ఘాయుష్మంతునుగా చేసేదను. చదువున్న మాట, చివరి మాట 14 చివరిలో నిన్ను దీర్ఘాయుష్మంతునుగా చేసేదను. దీర్ఘాయువు, లాంగ్ లైఫ్. అర్థమైందా? కాబట్టి నీవు మరి
జీవితకాలం అంతా దీర్ఘాయువు కలిగి జీవిస్తా. దీర్ఘాయుష్షు దేవుడు ఇస్తాడు, నీకు ఇస్తాడు, నీ బిడ్డలకి ఇస్తాడు. ఏమైందా? అంటే ఇదంతా ఏంది? ఇది జీవమునిచ్చుటకు, ఆ జీవము సమృద్ధిగా ఇచ్చేదానికి నేను వచ్చానన్నాడు. నేను మంచి కాపరిని. ఏమిస్తాడు ఆయన? నోటితో పలుకమ్మ 4 మాటలు. సైతానుడు రానీయుడు మాటలు. సాతానుడు నీ మనసును అంధకారం చేస్తాడంట, అర్థం కాకుండా. ప్రభుని అడుగు. నేనేం చెప్పా? ఇప్పుడు 2 చెప్పా నేను. 1, గొర్రెల మంచి కాపరి ప్రాణం పెట్టాడు. ఎందుకు పెట్టాడో చెప్పాను. 2ది, గొర్రెల మంచి కాపరి సమృద్ధైన జీవమునిస్తాడు. అందుకొని దావీదు అన్నాడు, నాకు లేమి లేదు. నువ్వు చెప్పాలని నీ నోటుకుండా నాకు లేమి లేదు. ఏ విషయంలో లేమి లేదు. ఎందుకు లేదు? నేను నమ్మిన నా ప్రభు నాకు సమృద్ధైన మరి జీవం ఇచ్చాడు. 7 లోపం లేదు నాకు. అర్థమైందా? ఆ తర్వాత యేసుప్రభు అన్నాడు, ఈ జీవమే కాదు, ఇంకోటి ఉంది. ఏముంది? నిత్య జీవం ఉంది. నిత్య జీవం ఉంది. ఈ శరీరములో ఉన్న జీవాన్ని అయిపోయిన తర్వాత అంతం కాదు, తర్వాత నిత్య జీవం ఉంది. నిత్యము దేవునితో ఉంటాం. మరి 3 తెస్సలోనికైలు 4:17 రాయబడింది తెలుసా? కాగా సదాకాలము మనం ఆయనతో ఉందుము. సదాకాలం. ఏమి? ఈరోజు ఉదయకాలం నేను ఒక మీటింగ్కి వెళ్తే ఆలస్యమైతే మరి ఒక రక్షణ లేని ఒక వ్యక్తి, డాక్టర్, అతను కూర్చొని ఉన్నాడు. ఆయన హిందువుడుగా ఉన్నాడు, ప్రభువుని నమ్మలా. నేను అడిగాను, ఏమయ్యా ప్రభువుని నమ్ముకున్నావా? లేదు సార్, మా బంధువులు కొంతమంది నమ్మారు, నేను నమ్మలేదు. మరి నీవు ఒక్క విషయం ఆలోచించు. బైబిల్ చెప్తుంది, ఈ జీవము తర్వాత మరి 2, నిత్య జీవమన్నా ఉంది, లేక గొర్రెల వల్ల పాపంలో దారి తప్పిపోతే నరకం ఉందయా? నీకు నరకం ఉందయా? మరి మీ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? అబ్బాయి వినిక్కడ, నీ ధర్మశాస్త్రం హిందూయిజం ఏం చెప్తుంది? ఈ లోకంలో ఏదో ధర్మ కార్యాలు, కాకి కూడు, కుక్కకి అన్నము అవి పెడతా ఉంటే ఇంకో జన్మలో ఏదో ఇంకొక జన్మలో, అది కదా వాళ్ళు చెప్పేది, మరొక జన్మ ఉంది, ఈ జన్మ ఇంతది, ఇంకో జన్మ, ఆ తర్వాత జన్మ, ఆ జన్మ, ఆ జన్మ, చివరికి పైకి వెళ్ళిపోయే జన్మ ఏంది తెలుసా? బ్రాహ్మణుడుగా పుట్టడం. నేను చెప్పాను, ఒరే నాయన అది గొప్ప. యేసుప్రభు అన్నాడు, నాతో ఉంటారు, పరలోకంలో నాతో ఉంటాడు. ఒక జన్మే. ఈ జన్మ అయిన తర్వాత వాక్యానికి లోబడి యేసుప్రభునందు విశ్వాసం ఉంచితే నీవు ఎవరితో ఉంటావు? నిత్య జీవములో ఉంటావు. మరొక జన్మ లేదు, ఒకే జన్మ. గుర్తుపెట్టుకో. కాబట్టి నేను గొర్రెలకు మంచి కాపరిని. నేను జీవమునిచ్చుటకు, సమృద్ధిగా ఇచ్చుటకు, మరియు నిత్య జీవం ఇచ్చుటకు. 2 చెప్పాను. టైం అయింది, ఇంకొకటి చెప్పి ముగిచ్చేస్తాను నేను. ఇంకోటి చదవండి. మరి యోహాను సువార్త 10వ అధ్యాయములో, యోహాను సువార్త 10వ అధ్యాయములో ఏమన్నాడు యేసుప్రభు అక్కడ అన్నమాట? ఏంటంటే ప్రభు అన్నాడు, చదువుదాం 3వ వచనములో చివరి మాట, గొర్రెలను, దాని ముందు ఒక మాట చదువుతాం, నా గొర్రెలను నేను గొర్రెలు, ఆ మాట 15 చివరిలో ఉంది, నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. 3 మాటలున్నాయి. నేను ఎరుగుదును. 2, రెండోది ఏంది? నేను వాటికి ముందుగా నడుచుదును. 4లో ముందుగా నడుచుదును. 3వది పేరు పెట్టి పిలుస్తాను. ఏం మాట అండి ఇది!
మూడో, యేసు ప్రభు నమ్మితే ఆయన మనకు కాపరిగా ఉండి ఏం చేస్తాడంట? నేను ఆయన ఎరుగుదును. ఐ నో హిమ్. అర్థమైందా? కాబట్టి ఆయన మనలను ఎరిగినవాడు. మన పేర్లు జీవగ్రంథములో రాయబడతాయి. నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలను ఎరుగును అనగా ఒకరినొకరు ఎరిగినటువంటి సహవాసములో, మరి నిరీక్షణలో, ప్రార్థనలో ఎరిగినాను. మనం ఎరుగుట దేవుని. అర్థమైందా? రెండవది, నేను వాటికి ముందుగా నడుస్తాను. దేవుని వాక్యం చెప్తుంది, కీర్తన 23లో ఉంది, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను యెహోవా నా కాపరి. నీ చేతిలో ఏముంది? దుడ్డు కర్ర ఉంది. నీ చేతిలో ఏముంది? దండం ఉంది. దుడ్డు కర్ర దేనికి? దండము దేనికి? యేసు ప్రభు చెప్పాడు, తోడేలు వచ్చుట చూచి జీతగాడు పారిపోవును. అయితే నేను మంచి కాపరిని, నా చేతిలో ఏముంది? దుడ్డు కర్ర ఉంది. దుడ్డు కర్ర దేనికి? తోడేళ్ళు కొట్టేదానికి. తోడేలు ఏం చేస్తుంది? మందను చెదరగొడుతుంది. అపవాది తన బిడ్డలను చెదరగొట్టి మరి మృంగివేసేదానికి 2 శత్రువుల గురించి చెప్పాడు. ఒకటి తోడేలు అన్నాడు. 1 పేతురు 5వ అధ్యాయంలో మరి సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడంట. చదువు నా మాట. ఇక్కడ తోడేలు చదువు. ఇక్కడ తోడేలు చదువు. ఏముంది ఇక్కడ? మరి 12వ వచనంలో తోడేలు ఆ గొర్రెలను విడిచిపెట్టి పారిపోవను. పారిపోయే కాపరి కాదు ఈయన, ముందు నడిచే కాపరి. అర్థమైందా? సింహము, సాతాను సింహము రూపంలో వస్తుంది. చదువు నా మాట. 1 పేతురు 5వ అధ్యాయం. 1 పేతురు 5వ అధ్యాయంలో అపవాది సాతానుడు 8వ వచనం, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా. అర్థమైందా? ఇప్పుడు వాడు మృంగగలడా? మనల్ని చెదరగొట్టగలడా? తోడేలు వలె. ఎందుకో మన ముందు నడుస్తున్నాడు. ఎవరు ఆయన? యేసు. నా ముందు నడిచేవాడు ప్రభు. నా ముందు నడిచేవాడు ప్రభు. ఈ మధ్య నేను యూట్యూబ్లో ఒక పాట విన్నాను. చాలా చక్కని పాట అది. నేను ప్రయత్నం చేశాను నేర్చుకుందామని, నేర్చుకోలేకపోయినాను. బబులోనులో 3 భక్తులు, బబులోనులో 3 భక్తులు అగ్నిలో వేయబడ్డారు. అయితే 4వ వాడిని చూశారు కదా అనే పాట అది. 3 భక్తులు బబులోనులో, అయితే 4వ వాడిని చూచారన్నాడు. ఎవరు? రాజు. 3 నేసాం కదా, షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని. మరి 4వ వాడు ఉన్నాడు. అర్థమైందా? అగ్నిలో నీతో ఉండేవాడు, నీ ముందు నడిచేవాడు, నీకే అపాయం రాకుండా. దుడ్డు కర్ర. దండము దేనికి తెలుసా? పల్లెల్లో గొర్రెలు మేపేవాళ్ళు పొడుగైన కర్ర పెట్టుకొని ఉంటారు. 2 కొరకు అది. ఒకటి, తుమ్మ చెట్టు కాడికి పోయి ఆ వంకి కమ్మని అది పెట్టి తిప్పుతారు. ఏమవుతుంది? మీరు సిటీలో పెరిగారులే కదా, మీకు ఏంది తెలుస్తుందా? తుమ్మకాయలన్నీ కింద పడతాయి. అది ఆ ముసలాం చెప్తుంది. అర్థమైందా? మరి దాని కొరకు ఇంకోటి, ఈయన పోతా ఉంటే పక్కకు పోయిందనుకో గొర్రె, మందది, చిన్న కర్ర ఉంటే లాభంలా ఆ పొడుగైన కర్రతో దాన్ని అటు తడతాడు. అంటే దారి తప్పినప్పుడు మరలా అంటేది క్రమము కొరకు, ఆర్డర్. నేర్చుకో. దేవుని పిల్లలు దైవ క్రమంలో ఉండాలా. దైవ క్రమంలో లేని ప్రజలు క్రైస్తవులు కాదు. నేర్చుకోండి దేవుని క్రమము. ఏందా క్రమము? జీవితంలో మొట్టమొదటి క్రమం ఏంటంటే ఉదయమనే లేచి
ప్రార్థించుట. నేను చెప్తాను మా సంఘస్థులకి, లోకానికి కూడా, లోకస్తులు మా ఇంటి ముందు ఉన్నారు, వాళ్ళు పొద్దున్న లేచి మరి సూర్యునికి నమస్కారం చేస్తారు. నేను చెప్తాను మరి సూర్యునికి తెలియజేస్తున్నారు వాళ్ళు. సూర్యుడు సృష్టికర్త ఉన్నాడు. మనము బైబిల్ చెప్తుంది మలాకి 3వ అధ్యాయంలో యేసు ప్రభు నీతి సూర్యుడు. ఎవరు చదువు నా మాట కూడా. యేసు ప్రభు నీతి సూర్యుడని మలాకి 3వ అధ్యాయంలో రాయబడింది. మలాకి 3వ అధ్యాయంలో నీతి సూర్యుడు 2వ వచనంలో నీతి సూర్యుడు నీ మీద ఉదయించును. కాబట్టి సూర్యుడు ఉదయిస్తాడు, నీతి సూర్యుడు అంటే మనం ఎవరి పిల్లలు? మనం. సూర్యుడు మన కొరకే సృష్టించబడ్డాడు, మనకు వెలిగీయటానికి. అయితే నీతి సూర్యుడు మనల్ని దేవుని నీతిలో తీసుకురావటానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు. కాబట్టి ఉదయమనే లేచి, ఎప్పుడు లేయాలరా మగ పిల్లలు ఎప్పుడు లేయాలా? సూర్యుడు ఉదయించక ముందే నీతి సూర్యుని చూడాలి మనం. ఎటు చూస్తావు? ప్రార్థన చూస్తావు. ఈ దినాల్లో తల్లిదండ్రులు పిల్లల్ని ఎలాగ పెంచట్లేదు. మరి అమ్మలు పిల్లల్ని వాళ్ళ ఆయన ఎవరే లేపంటే ఉన్నిలేయా కొంచెం పండుకొని, వాళ్ళు లేబాక పండుకొని ఆడే రేపు లోకంలో చెడిపోయేది. క్రమము నేర్పించు. దుడ్డు కారయు దండము దేని వాక్యం ఉంది? బెత్తమును వాడని వాడు ఏం చేస్తాడు? అన్నావు చెప్పు. ఏం చేస్తాడు? చెప్పండి మీరు. కుమారునికి విరోధి. అమ్మా, బెత్తము వాడని వాడు కుమారునికి విరోధి. నేను ఒకసారి సింగపూర్ వెళ్ళా సేవకి. నేను 14 దేశాలకు పోయిచ్చా సేవకి. 14 దేశాలకు పోయిచ్చాను. ఒకసారి సింగపూర్ వెళ్ళా నేను. వెళ్తే అక్కడ ఒక ఇంట్లో నన్ను పెట్టారు. మంచి ఇల్లు అది. ఆ ఇంట్లో కొడుకు కూతురు ఇద్దరు ఉన్నారు. ఒకరోజు సాయంకాలం హాల్లో కూర్చొని ఉంటే మరి కొడుకు చిన్నోడు, కూతురు పెద్దది. వాడు ఏదో తప్పు చేశాడు. తప్పు చేస్తే ఈయన లోపల పోయి బెత్తం తీసుకొచ్చాడు. బెత్తం ఉన్నాయి, 2 బెత్తాలు పెట్టాడు. ఒకటేమో అమ్మాయిని కొట్టేదానికి, రెండోదేమో అబ్బాయిని కొట్టేదానికి. బెత్తాన్ని తీసుకొస్తే వీని కొట్టాన్ని తీసుకొస్తే వాడంటాడు, డాడీ అది నా కొరకు కాదు, అక్కది అది. అర్థమైంది మీకు? ఇది కూడా అర్థం కాలేదా? అంటే బెత్తము వాడాలా. గొర్రెపిల్ల కాపరి చేతిలో దండం ఉండేది, తోడేలు సింహాన్ని మరి కొట్టేదానికి, హతమార్చేదానికి బెత్తం ఉండేది, దండం ఉండేది, గొర్రెలను క్రమపరిచేదానికి. అమ్మా నేర్చుకో, మీరు నేర్చుకోండి. దైవ క్రమం అనేది చాలా ఇంపార్టెంట్. నిద్రలో, ఆహారములో, జీవితములో, మాటలో, ప్రతి దాంట్లో కూడా ఒక క్రమం, ఒక ఆర్డర్ అనేది ఉండాలా. అర్థమవుతుందా? కాబట్టి ఏమన్నాడు? ఏ విషయం మాట్లాడుతున్నా మనం? నా గొర్రెలను నేను ఎరుగుదును. రెండవది, నా గొర్రెలు వాటి ముందు నేను నడుస్తాను. చివరిగా మూడవది, పేరు పెట్టి పిలుస్తాను. ఏముందాడా? చదవండి మాట. యోహాను సువార్త 10వ అధ్యాయంలో. వెరీ గుడ్. పేరు పెట్టి పిలుస్తారమ్మా, గుర్తుపెట్టుకో. అయ్యా విను, చివరి అయిపోయింది, 5 నిమిషాలు ముగించేస్తాను నేను. పేరు పెట్టి పిలుస్తాడు. బైబిల్లో యేసు ప్రభు పేరు పెట్టి పిలిచింది దేని కొరకు? ఒకటి చెప్పు. జక్కయ్య చెట్టు మీద ఉన్నాడు, పేరు పెట్టి పిలిచాడు. జక్కయ్య త్వరగా రమ్ము, నేను ఇంట్లో ఉండాలా. 10వ వచనం రాయబడింది, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు
మనుష్య కుమారుడు ఈ లోకమునకు అంటే రక్షించేదానికి పేరు పెట్టి పిలుస్తున్నాడు. దమస్కు మార్గములో సంఘమును హింసించిన వాడు వెళ్తుంటే పేరు పెట్టి పిలిచాడు, సౌలా సౌలా అయిందా. అంటే పేరు పెట్టి దేనికి పిలుస్తాడు? రక్షించేదానికి. అమ్మా ఎంత ప్రేమ కలిగిన, అనగా పేరు పెట్టి పిలిచి నీ పాపములను క్షమించి రక్షించేదానికి, తన సొంతం చేసుకునే దానికి పేరు పెట్టి పిలుస్తాడు. రెండోది దేనికి తెలుసా? రెండోది సేవ కొరకై పేరు పెట్టి పిలుస్తాడు. సేవ చేయటానికి పేరు పెట్టి పిలుస్తాడు. అవునా? ఒక ఉదాహరణ చెప్పు. నువ్వు చెప్పావు ఇందాక, గలిలయ సముద్రం గుండా వెళ్తుంటే పేతురు యోహాను చూచి నన్ను వెంబడించుము పేరు పెట్టి పిలిచింది పేతురుని. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మరి పేతురు తమ్ముడైన అంద్రేయ మరి యేసు ప్రభు కాడికి తీసుకొచ్చాడు అన్నని. ఏమని పిలిచాడు తెలుసా? ఏమని పిలిచాడు? యోహాను కుమారుడువైన సీమోను అని పిలిచాడు. చూడమాట యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో 42వ వచనములో చివరి మాట, నీవు యోహాను కుమారుని సీమోను, నిన్ను కేఫాగా చేస్తాను. అర్థమైందా? మొదటిది రక్షించేదానికి పేరు పెట్టి పిలుస్తాడు. రెండవది సేవ పరిచర్య కొరకై పేరు పెట్టి పిలుస్తాడు. సేవ చేస్తున్నావు, నీవు పరిచర్య చేస్తున్నావా? మందిరంలో ఎంతో పని ఉంటుంది. నేను మరి చిన్న వయసులో డిగ్రీ కాలేజీ లెక్చరర్ అయ్యాను. నేను మందిరాల్లో ప్రతి పని చేశాను. నేను మందిరాన్ని ఊడ్చేవాడిని, బాత్రూములు కడిగేవాడిని, లెట్రిన్ కడిగేవాడిని. కాలేజీలో ఏమో ఈనాడు పట్టలేము పిల్లకాయల్ని, ఇంటర్మీడియట్ చదివేవాడిని కూడా పెట్టలేము. అతిశయం, గర్వం. దేవుని సన్నిధిలో ఏం పని చేస్తున్నా నీవు? స్త్రీలారా, యవనస్తులారా, మీరు మందిరాన్ని శుభ్రం చేస్తున్నారా? చీపులు తీసుకుని ఊడుస్తున్నారా? మీటింగ్ అవుతానే బైబిల్ తీసుకుని వెళ్ళిపోతున్నారా? పని చేయి, పని చేయి. నేను 74 నుండి రామిరెడ్డిపేటలో సంఘాన్ని నడిపిస్తూ ఉన్నా. 76లో దైవజనుడు భక్సింగ్ గారితో మాట్లాడదామని చెన్నై వెళ్తే, భక్సింగ్ గారితో స్థలము ఈ విషయాలని మాట్లాడదాం వెళ్ళాను. వెళితే ఆయన అన్నీ మాట్లాడి నన్ను ఒక మాట అడిగాడు. ఆదివారము ఆరాధనకు వచ్చే వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నావా అన్నాడు. లేదు బ్రదర్ అన్నా నేను. బ్రదర్ అన్నాడు, లేదు నువ్వు చేయాలా. సరే వచ్చి నా భార్యతో చెప్పాను. అప్పుడు నా వయసు మరి 30 సంవత్సరాల 30 కూడా లేవు, 30 లేవు. నా భార్య నాకంటే 2 సంవత్సరాలు చిన్నది. ఆమె ఎంఏబిఈడి టీచర్, కార్పొరేషన్ హై స్కూల్. నేను డిగ్రీ కాలేజీలో హెడ్ డిపార్ట్మెంట్కి వచ్చేసాను ఇక్కడికి. మరి ఏం చేద్దాం? అప్పుడు నా భార్యకి చెప్పాను, అమ్మా నేను అన్నం వండుతా, సంఘం నుంచి వచ్చే వాళ్ళందరికీ అన్నం వండుతా, నువ్వు సాంబార్ చేయి. ఉదయాన్నే లేచి, అప్పుడు స్టవ్ లేదు, కట్లు మీద నేను మా అమ్మకి అన్నం వండలేదు, నా భార్యకి అన్నం వండలేదు. మందిరానికి వచ్చే వాళ్ళకి అన్నం వండానమ్మా నేను. ఇంత పెద్ద డేక్షా పెట్టి కట్లు వేసి అన్నం వండాను. నా భార్య సాంబార్ చేసింది. చెప్పాను, భక్సింగ్ గారు చెప్పాడు మందిరానికి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు చేసి వడ్డించమని. కాబట్టి ఈ ఆదివారం నుండి మీకు అందరికీ భోజనాలు, ప్రతి ఆదివారం. అప్పటి నుండి ఇప్పటి వరకు సంఘములో ప్రతి ఆదివారం వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు వేస్తున్నాం. పరిచర్య అమ్మా, పరిచర్య. కనుక మీరందరూ వృద్ధులను వదిలేయండి, నడిప్రాయం కలిగిన వాళ్ళు, యవనస్తులు, మీరు దేవుని ఇంటిలో ఉండాలా. ఉండి మా మందిరంలో యవనస్తులు వస్తారు, వంట చేస్తారు, పనులు చేస్తారు, మరి బట్టలు తెచ్చుకుంటారు, అక్కడ బాత్రూమ్లు ఉన్నాయి,
మరి అందరికంటే వంట పూర్తి చేసి బాత్రూమ్కి వెళ్ళి స్నానాలు చేసి అందరికంటే ముందుగా 9:30కి వచ్చి కూర్చుంటారు. నేర్చుకో. ఉద్యోగ మీటింగ్లు అంటే అదే. ఉజ్జీవింపబడాలి. నీలో మార్పు రావాలా. ప్రభు సేవ కొరకు, సమర్పణ కొరకై మాయ్ నేర్చుకుని చేస్తావా? దేవుని పని చేయవా? చేయి, దేవుని దీవెనలు పొందు. కాబట్టి మొదటిది పేరు పెట్టి పిలుస్తాను. దేని కొరకు చెప్పు. నువ్వేమి లాభం లేదు తల్లి. రక్షణ కొరకు. ఎవరిని పిలిచాడు? జక్కయ్య. ఎవరిని పిలిచాడు? సౌలా. సేవ కొరకు ఎవరిని పిలిచాడు? సీమోను కుమారుడైన యోహాను కుమారుడైన సీమోను. ఇప్పటి నుంచి నీ మనుషులు పట్టాలా. మనుషులను బట్టి నీ పేరు పేతురిక నుంచి సేవ. మూడవది తప్పిపోయిన వారిని పేరు పెట్టి మరలా పిలిచాడు. తప్పిపోయిన వారిని విడిచిపెట్టాడు ఆయన. చదవండి అన్నమాట. యోహాను సువార్త 21వ అధ్యాయంలో తప్పిపోయిన వారిని ప్రభు పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? 22లో యేసు నేను వచ్చు వరకు ఉండు నాకు ఇష్టమైంది, నీవు నన్ను వెంబడించుము. 22లో 21-22లో అంటే వెంబడించుకుని ఎక్కడికి పోయాడు ఆయన? మరలా చేపలు పట్టేదానికి పోయాడు. పరిచర్య వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అర్థమైందా? ప్రభు ప్రత్యక్షమయ్యాడు. మరి సముద్రంలో నుంచి మళ్ళా బయటికి తీసుకొచ్చి ఏమన్నాడు? చదవండి. మరి 15వ వచనంలో చివరి మాటలో యేసు నా గొర్రె పిల్లలను మేపుము. అది పని. నిన్ను పిలిచింది దానికోసం. నువ్వు వెళ్ళిపోయినావు. తప్పైనా నిన్ను మళ్ళా పిలుస్తున్నా. పేరు పెట్టి ఎన్నిసార్లు దేని కొరకు పిలిచాడు చెప్తావా? మోర్ది చెప్పు బిగ్గరగా. రక్షణ కొరకు. రెండవది పరిచర్యకు, సేవ కొరకు. మూడవది సేవ అంటే పాస్టర్లే కాదు. పౌలు మరి డేరాలు కుడుతూ సేవ చేశాడు. ఒకళ్ళ ప్రిస్కిల్లాలు డేరాలు కుడుతూ సేవ చేశాడు. మనం ఏ పని చేసినా ఆ పని చేస్తూ దేవుని పని చేయొచ్చు. అర్థమైందా? నేను అలాగే చేశాను. మూడవది సేవ నుంచి తప్పిపోయిన వారిని తిరిగి సేవకు తీసుకొచ్చేదానికి పేరు పెట్టి పిలిచాడు. నాలుగోది చివరిది లాస్ట్ ఇది మెసేజ్లో ఏందో తెలుసా? ప్రభువు రాకడలో ప్రభు దిగి వచ్చినప్పుడు మనం ఆయనతో చేర్చబడేదానికి పేరు పెట్టి పిలుస్తాడు. అర్థమైందా? చదవమాట. 3 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. 1 తెస్సలోనికైలు 4:16 ఏముంది అక్కడ? చదవండి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరుతోను ప్రభు దిగవచ్చును. ఏముంది అక్కడ? ప్రభు నందు క్రీస్తు నందు మృతులైన వారు లేస్తారు. సజీవులుగా ఉండే మనము వారితో కలుస్తాం. యేసు ప్రభు అన్నాడు బోర అంట. బోర అనేది దేని కొరకు? దూరంగా ఉండేవాడిని అప్పుడు మైకిల్ లేవు. బోరా పిలిచేదానికి పేరు పెట్టి పిలుస్తాడు. ఎవరిని? బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు అన్నాడు 2 పొలంలో ఉంటారు, ఒకడు వెళ్ళిపోతాడు. 2 మరి తిరగలు విసిరుతూ ఉంటారు. ప్రభు వచ్చాడు, ఒకరిని పిలిచాడు, ఇంకొకరిని పిలవలా. పిలిచిన వాడు వెళ్ళిపోయాడు. ప్రభు అన్నాడు నేను వచ్చినప్పుడు 2 మంచం మీద పండుకొని ఉంటారు ఆ రాత్రి. ఒకరిని పిలిచాడు, లేచాడు, వెళ్ళిపోయాడు. ప్రక్కన వాడు నిద్రపోతూ ఉన్నాడు. అనగా ప్రభు రాకడ కొరకు, కొనిపోబడే దాని కొరకు ప్రభు పేరు పెట్టి పిలుస్తాడు. మిగిలిన వారి పేర్లు పిలవడు, వాళ్ళు విడిచిపెట్టబడతారు. అర్థమైందా? టైం లేదు నాకు చెప్పడానికి. మీకు ఇప్పటికే చాలా టైం తీసుకున్నా. కాబట్టి నేను మంచి కాపరిని. ఏంది? 4 విషయాలు చెప్పాడు. నా గొర్రెల్ని నెరుగుదును.
వాటి 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 ముందర నేను నడుస్తాను. నేను పేరు పెట్టి పిలుస్తాను. పేరు పెట్టి పిలిచేది 4 చూసాం మనం. 1 రక్షణ కొరకు, 2 సేవ పరిచయం కొరకు, 3 తప్పిపోయిన వారిని తిరిగి సమకూర్చడానికి, 4 ప్రభు రాకడలో ఆయన చేరేదాని కొరకు. సరేనా? మంచి కాపరి యేసు ప్రభు. ప్రార్థన చేసుకున్నా. కళ్ళు మూసుకోండి. మోకరించగలిగిన వారు మోకాళ్ళ మీదకి రండి. యవనస్తులు, నడిప్రాయమున్న వాళ్ళు మోకరించండి. నేను ప్రార్థన చేస్తా మీ కొరకు. తగ్గించుకోండి. మోకాళ్ళ మీదకి రండి. ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నీ వాక్యం నేను విన్నాను. నువ్వు నాతో మాట్లాడావు. ప్రభువా, ఈ ఉద్యోగ కూడికల్లో నన్ను మీరు ఉజ్జింపచేయి నాయనా. నన్ను కనికరించు, నన్ను బలపరచు. నీ కొరకై జీవించాలని తీర్మానం చేసుకుంటున్నా. నీ సేవ చేయటానికి తీర్మానం చేసుకుంటున్నా. ప్రభువా, నన్ను కనికరించు. ప్రార్థన చేసుకో. తీర్మానం చేసుకో. కాబట్టి నీ తీర్మానం దేని కొరకు నువ్వు తీర్మానం చేసుకున్నా? ఈ దినం ప్రభు నీతో మాట్లాడుంటే, ఏ మాట ద్వారానైనా నీ హృదయం తాకబడి ఉంటే లోబడు. తిరుగుబాటు చేయబాక. అలాంటి కార్యము ఈ దినం నీలో జరిగితే నేను నీ కొరకే ప్రార్థన చేస్తా. నీ చేతిని పైకి చూపించు. ప్రభు నాతో మాట్లాడాడు. నేను తీర్మానం చేసుకుంటున్నా. నన్ను నా కొరకై ప్రార్థించండి అని చెప్పిన వాళ్ళు వాక్యము నీకు తాకుంటే నిజముగా నువ్వు తీర్మానం చేసుకుంటే చేతి చూపించు. నీ కొరకే నేను ప్రార్థన చేస్తాను. అలాగే ఉంచండి, చేతి ఉంచండి. నీ కొరకే నేను ప్రార్థన చేస్తాను. ఇంకెవరున్నారా? ప్రభు ఇచ్చిన తరుణాన్ని మరి మీరు పోగొట్టుకోవద్దు. దీవించబడాలి మీరు. ప్రభు నీకు సమృద్ధినిస్తాడు. వాగ్దానం ఉంది. ఆయన నీ ముందు నడుస్తాడు. నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. అలాగే చేతులు ఉంచండి. ప్రార్థన చేస్తున్నాను. ప్రేంగల పరిశుద్ధులు అయిన మా తండ్రి, ఈ రాత్రి వేళ మరి నాయన ఈ ఆకుతోట పాలెములో మరి సంఘములో తండ్రి 2 దినాలు ఉజ్జీవ కూడికలు ఏర్పాటు చేసుకున్నారు. మొదటి దినము మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. మీ ప్రజలు కదిలించబడ్డారు. కొందరు కన్నీరు కారుస్తున్నారు. కొంతమంది తీర్మానం చేసుకుంటున్నారు. దేని కొరకు వారు తీర్మానం చేసుకున్న పైకి చూపించిన వారి హస్తాలను గట్టిగా మీరు పట్టుకోండి, స్థిరపరచండి. మా తండ్రి రక్షణలోకి తీసుకురండి. నీ కొరకై జీవించడం కృపనివ్వండి. మీ సేవ చేయుటకు మీ కృపనివ్వండి. దేవా, తప్పిపోయింది తిరిగి సమకూర్చండి. దేవా, కనికరించండి. ఉజ్జీవింప చేయండి. ప్రజలను కనికరించండి. వారి తీర్మానాన్ని బలపరచండి. స్థిరులుగా చేయండి. వారికి మీరు కాపరిగా ఉండండి. యేసు ప్రభు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.